ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎందరో అనామక ఆటగాళ్లను వెలుగులోకి తీసుకువచ్చింది. ప్రతి సీజన్లో తమ ఆరంగేట్రం మ్యాచ్ల్లో అదరగొట్టే ప్రదర్శన నమోదు చేసే ఆటగాళ్లు అరుదుగా ఉంటారు. ఆ జాబితాలో చేరిపోయాడు పంజాబ్ కింగ్స్ ప్లేయర్ కూపర్ కనోలి. తాను ఆడుతుంది తొలి ఐపీఎల్ మ్యాచ్ అయినప్పటికీ ఎలాంటి బెరుకు లేకుండా చివరి వరకు నిలిచి 72 పరుగులు అజయ్య ఇన్నింగ్స్తో పంజాబ్ను గెలిపించాడు. ఆడిన తొలి మ్యాచ్లోనే అందరూ మెచ్చే ఇన్నింగ్స్ ఆడిన కనోలి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. తద్వారా ఐపీఎల్లో ఆరంగేట్రం మ్యాచ్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కూపర్ 5వ స్థానంలో ఉన్నాడు. కూపర్ అంటే ముందు మెక్కల్లం, మైక్ హన్సీ, షాన్ మార్ష్, కైల్ మిన్స్ వరుసగా తొలి 4 స్థానాల్లో ఉన్నారు. నిజానికి గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఒక దశలో ఈజీగా గెలవాలి. కానీ ప్రసిద్ధ కృష్ణ సూపర్ స్పెల్తో శ్రేయాస్, స్టోయినస్, శశాంక్ సింగ్లను అవుట్ చేసి పంజాబ్కు షాక్ ఇచ్చాడు. ఈ దశలో వన్డౌన్లో వచ్చిన కూపర్ కనోలి చివరి వరకు నిలిచి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 44 బంతుల్లో 72 పరుగులు చేసిన కూపర్ ఇన్నింగ్స్లో 5 4లు, 5 సిక్సర్లు ఉన్నాయి. ఆల్రౌండర్గా గుర్తింపు ఉన్న వెన్ను గాయం కారణంగా లీగ్లో అతను బౌలింగ్ చేయడని, స్పెషలిస్ట్ బ్యాటర్గా ఆడతాడని పంజాబ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కనోలి కీలక ఇన్నింగ్స్ ఆడి పంజాబ్ నమ్మకాన్ని నిలబెట్టాడు. 2022 నుండి 23 బీబీఎల్ ఫైనల్లో కూపర్ ప్రదర్శన అతనికి గుర్తింపునిచ్చింది. కూపర్ ఆస్ట్రేలియా తరఫున ఒక టెస్ట్, 8 వన్డేలు, 11 టీ20 మ్యాచ్లు ఆడాడు. రికీ పాంటింగ్ ఒక ప్లేయర్ను నమ్మి తీసుకుంటే అది ఎలా ఉంటుందో కనోలి నిరూపించాడు. బిగ్ బాష్ లీగ్లో గత సీజన్లో 229 పరుగులు చేయడంతో పాటు 15 వికెట్లు తీశాడు. అదే నమ్మకంతో పాంటింగ్ ఇతడిని పంజాబ్ టీంలోకి తెచ్చాడు. కనోలి 22 ఏళ్లకు తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఆరంగేట్రం చేసిన 4 నెలల్లోనే అన్ని అంతర్జాతీయ ఫార్మాట్స్లో మ్యాచ్లు ఆడిన క్రికెటర్గా కూపర్ అరుదైన ఘనత సాధించాడు.